అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 107 విరాట్కి బలైన వెయిటర్. ఇక స్టోరీలోకి వెళ్తే స్మిత విరాట్ నిత్యతో తిరుగుతున్నాడని చెప్పడంతో బాధపడిన హాస్ని విరాట్ని ఆ విషయం ఎలా అడగాలో అర్థం కాక డ్రింక్ చేసి ధైర్యం తెచ్చుకోవాలని పిచ్చి ఆలోచనలతో ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తుంది. కానీ అక్కడ డ్రింక్ తాగలేక తిప్పలు పడుతూ ఉంటుంది. అని మూలుగుతూ, హాస్ని, నీకు ఎన్ని కష్టాలు వచ్చాయే, నీ కష్టాలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ కూడా రాకూడదు అని తన మీద తానే జాలిపడుతూ అనుకుంది. కాసేపు ఆ బాటిల్ని చూస్తూ గడిపేసిన హాస్ని ఇక ధైర్యం చేసి, దీన్ని చూస్తూ కూర్చుంటే నీరసం తప్ప ధైర్యం వచ్చేలా కనపడట్లేదు. ఫస్ట్ అసలు టేస్ట్ చూద్దాం, ఆ తర్వాత బాగుంటే ట్రై చేద్దాం, లేదా ఇంకేదైనా సోర్స్ వెతకాలి అని అనుకుంటూ బాటిల్లోని మందును గ్లాస్లో పోసుకుంది. గజగజ వణుకుతున్న చేతులతో గ్లాస్ తీసుకొని తాగడానికి నోటి దగ్గర పెట్టుకొని దాన్ని స్మెల్ భరించలేక మళ్ళీ ఆ గ్లాస్ టేబుల్పై పడేసింది హాస్ని. ఏంటి హాస్ని ఇది? నీ లైఫ్ బొమ్మరిల్లు మూవీలో సిద్ధార్థ బతికైపోయింది. తాగితే తప్ప ధైర్యం రాదు, ధైర్యం వస్తే తప్ప మాట రాదు, మాట వస్తే తప్ప హిట్లర్తో మాట్లాడలేనే. సిద్ధు లైఫ్లో వాళ్ళ డాడీ విలన్ అయినట్టు నా లైఫ్లో మీ హిట్లరే విలన్ అని ఏడుపు మొహంతో అనుకుంటూ, మొత్తం మీరే చేశారు విరాట్ గారు, మొత్తం మీరే చేశారు అని సిద్ధార్థ డైలింగ్ వేసుకుంటూ ఆ గ్లాస్ని గుండ్రంగా తిప్పుతూ ఆలోచిస్తూ ఉంది హాస్ని. అప్పుడే ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ లోపలికి వచ్చిన వెయిటర్, సార్ ఇంకా రాలేదే మేడం అని అడిగాడు. రాలేదు అన్నట్టు నీరసంగా తల అడ్డంగా ఊపి అంతలోనే ఒక ఐడియా రావడంతో, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అని ఆ వెయిటర్ని అడిగింది హాస్ని. చెప్పండి మేడం అని అతను అనగానే తన ముందున్న గ్లాస్ బాటిల్ని చూపించి, నాకు ఇది ఎలా సర్వ్ చేస్తారో తెలియదు, ఒకసారి నువ్వు ఎలా సర్వ్ చేయాలో చూపిస్తావా అని ఆశగా అడిగింది. అయ్యో, దానికి మీరెందుకు మేడం, మా పని అది. సార్ రాగానే మీరు ఆ బెల్ ప్రెస్ చేయండి చాలు, క్షణంలో మీ ముందుంటాను అని వినయంగా అన్నాడు ఆ వెయిటర్. అతని మాటలకి ఒకసారి కోపంగా చూసి మళ్ళీ అంతలోనే నవ్వుతూ, అయ్యో అలా కాదు, ఇది నా హస్బెండ్కి నేను ఇస్తున్న ట్రీట్ కదా, అందుకే నేనే నా చేతులతో స్వయంగా సర్వ్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు ఇవన్నీ ఎలా మిక్స్ చేస్తారో తెలియదు, సో నువ్వు హెల్ప్ చేస్తావా ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది హాస్ని. హాస్ని కోరిక విన్న వెయిటర్ విలవిలా ఏడుస్తూ, మీరు చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్ అని అన్నాడు. ఏడుస్తున్న అతని వైపు వింతగా చూస్తూ, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అయోమయంగా అడిగింది. భారంగా ఊపిరి పీల్చుకుంటూ, ఎందుకంటారేంటి మేడం, మీరు ఒక కలియుగ సావిత్రి, మీరు ఒక కలియుగ సుమతి, అనసూయ, ఇలాంటి గొప్ప గొప్ప ఇళ్ళను చూడటం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం మేడం. మిమ్మల్ని చూశాక నా జన్మ ధన్యం అయిపోయింది మేడం అని అదే ఏడుపును కంటిన్యూ చేస్తూ అన్నాడు ఆ వెయిటర్. అతను అన్న మాట అర్థం కాక తలగిరుకుంటూ, ఇంతకీ నువ్వు చెప్పిన సావిత్రి సుమతి వీళ్ళెవరు, మీ పక్కింటి వాళ్ళ అని అంది హాస్ని. హాస్ని మాటలకి అవాక్కైనా ఏడుపు ఆపేసి, అదేంటి మేడం అలా అన్నారు, మీరు అసలు మీకు వాళ్ళు ఎవరో తెలియదా అని అనగానే, లేదు అన్నట్లు పెదాలు విరిచింది హాస్ని. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా చిన్న ఏజ్లా కనిపిస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయి ఉంటారు, అందుకే మీకు ఏం తెలియదు పాపం అని హాస్ని మీద జాలి పడుతూ, సతీ సావిత్రి, సతీ అనసూయ, సుమతి వీళ్ళందరూ గొప్ప గొప్ప పతివ్రతలు మేడం, భర్త కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు మీరు కూడా మీ హస్బెండ్ కోసం ఈ ట్రీట్ అరేంజ్ చేశారు కదా, అందుకే మిమ్మల్ని కూడా గొప్ప పతివ్రత అని పొగిడాను అని అన్నాడు ఆ వెయిటర్. ఓహో అలాగా అని చెప్పి, సరే ఇప్పుడు ఆ హిస్టరీ అంతా నాకెందుకు, కానీ ముందు నాకు ఇది ఎలా మిక్స్ చేయాలో చూపిస్తావా లేదా అని అనింది హాస్ని. హాస్ని మాటలకు కళ్ళు తుడుచుకుంటూ ఆమె వైపు ఒక దేవతను చూస్తున్నట్టుగా చూస్తూ, తప్పకుండా మేడం, మీలాంటి గొప్ప గొప్ప వీర మహిళలకు సహాయం చేయడమే నా జీవిత లక్ష్యం అంటూ హాస్ని మందు ఎలా కలుపుకోవాలో కొలతలతో సహా పావుగంట సేపు థియరీ క్లాస్ చెప్పాడు ఆ వెయిటర్. కెమిస్ట్రీ ల్యాబ్లో లెక్చరర్ చెప్తున్న పాఠాలు వింటున్నట్టుగా శ్రద్ధగా అతను చెప్పేవి కొలతలతో సహా చూస్తున్న హాస్ని, ఏంటో ఇంత ఇంట్రెస్టింగ్గా నా కెమిస్ట్రీ లెసన్స్ వింటే 100కి 100 వచ్చేవి అని అనుకుంది. హాస్నికి వివరించి చెప్పడం అయిపోయాక,
మొగుడు తాగి ఇంటికి వస్తే చీపురు కట్ట తిరిగేసి భార్యలున్న ఈ రోజుల్లో భర్త కోసం స్వయంగా మందు కలపడానికి రెడీ అయిపోయిన మీలాంటి గొప్ప భార్యను కలవడం నా అదృష్టం మేడం, నా అదృష్టం అని తెగ ఫీల్ అయిపోతూ చెప్తున్న ఆ వెయిటర్ని చూసి, వీడేంటి పావులాకి చేయమంటే 10 రూపాయలకి యాక్టింగ్ చేస్తున్నాడు అని అనుకుంటూ పైకి మాత్రం తన 32 పళ్ళు కనిపించేలా నవ్వింది హాసిని. మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలా మేడం అని అన్న వెయిటర్తో, ఇంకేం అవసరం లేదు, కావాలంటే నేను బెల్ ప్రెస్ చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది హాసిని. ఓకే మేడం అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఆ వెయిటర్. వెళ్తున్న ఆ వెయిటర్ని చూస్తూ, పాపం భార్య బాధితుడు అనుకుంటా, అందుకే ఇంత ఫీల్ అయిపోతున్నాడు అని అతన్ని జాలిగా చూస్తూ అనుకుంది హాసిని. తన ముందున్న గ్లాస్ని చూసి ఒంట్లో ఉన్న వణుకును కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా గ్లాస్ తీసుకొని మందు స్మెల్ చేసింది హాసిని. ఇంతకు ముందున్న బ్యాడ్ స్మెల్ లేకపోవడంతో చిన్నగా ఊపిరి పీల్చుకొని ఫాస్ట్గా గ్లాస్ పైకెత్తి గడగడా తాగేసింది. హాసిని ఆ గ్లాస్ ఫినిష్ చేయడం, ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ అవ్వడం, విరాట్ కనిపించడం మూడు ఒకేసారి జరిగాయి. గ్లాస్ ఫినిష్ చేసిన హాసిని ఆనందపడేలోపు ఎదురుగా విరాట్ కనిపించడంతో కంగారుగా తన చేతిలో ఉన్న గ్లాస్ వదిలేసింది. హాసినిని, ఆమె ముందున్న డ్రింక్ని, సెటప్ని చూసిన విరాట్ కోపంగా, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అన్నాడు. విరాట్ని చూసి భయంతో చైర్లో నుంచి లేచి చేతులు నలుపుకుంటూ, ఏం లేదు అని అనింది హాసిని. డ్రింక్ చేస్తున్నావా అని కోపంగా అంటూ ముందుకు వస్తున్న విరాట్ని చూసి భయంతో వెనక్కి అడుగులు వేస్తూ, లేదు విరాట్ గారు, ఫ్రెండ్స్ వస్తారంటే ఇక్కడికి వచ్చాను అంటూ భయంతో గుట్టుకలు మింగుతూ ఒక్కొక్క మాట చెప్పింది హాసిని. హాసిని చేయి పట్టుకొని తన మీదకు లాక్కొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు బేబీ అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ సీరియస్గా అన్నాడు విరాట్. అప్పటిదాకా విరాట్ని చూసి భయపడిన హాసిని స్మిత చూపించిన వీడియో గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీళ్లతో విరాట్ని చూసింది. తనను చూసి హాసిని బాధపడుతుందని తెలిసినా తను ఇలా డ్రింక్ చేయడానికి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆమె మీద విరాట్కి చాలా కోపం వస్తూ ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే తన ఇమేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుందని, ఫేమస్ పర్సన్ అయిన విరాట్ భార్య పబ్లిక్గా డ్రింక్ చేస్తూ దొరికిందని బయటకు వస్తే చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని, అందుకే హాసిని మీద విరాట్కి చాలా కోపంగా ఉంది. తను ఎంత అడుగుతున్నా మాట్లాడకుండా కామ్గా ఉన్న హాసిని భుజాలు గట్టిగా పట్టుకొని ఉత్తుతూ అడుగుతుంది, నిన్నే ఎందుకు ఇక్కడికి వచ్చావు అని గట్టిగా అన్నాడు విరాట్. విరాట్ బలానికి తన చేతులు చాలా నొప్పి వస్తూ ఉంటే, వదలండి విరాట్ గారు, చాలా నొప్పిగా ఉంది అంటూ అతని చేతుల్లో నుంచి విడిపించుకోవాలని గింజుకుంటూ ఉంది హాసిని. హాసిని నోట్లో నుంచి వస్తున్న స్మెల్కి, డ్రింక్ చేసావా అని కోపంగా అన్నాడు విరాట్. లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది హాసిని. నువ్వు నా దగ్గర అబద్ధం ఆడలేవు, డ్రింక్ ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా అడగగానే కోపంగా విరాట్ని వెనక్కి తోసి ఏడుస్తూనే గట్టిగా అరుస్తూ, నా ఇష్టం, నేనేమైనా చేస్తాను, అడగడానికి మీరెవరు, నా లైఫ్ ఎలా ఉండాలో నాకు తెలియదా, అన్నీ మీకు చెప్పి చేయాలా అని కోపంగా అరిచింది హాసిని. ఆమె మాటలకు పళ్ళు కొరుకుతూ, ఎస్, నాకు చెప్పే చేయాలి, ఎందుకంటే నేను నీ మొగుణ్ణి, అది నీ మైండ్లో పెట్టుకుంటే బెటర్. నువ్వు చేసే ప్రతి పనికి నా పరువు లింక్ అయి ఉంటుంది. చను ఇచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే కాళ్ళు విరగ్గొడతాను, పద ఇంటికి అని చాలా సీరియస్గా అన్నాడు విరాట్. విరాట్ మాటలకి మొండిగా, నేను రాను, నాకు డ్రింక్ చేయాలనుంది, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటున్న హాసిని మాటలకు, బేబీ అని సీరియస్గా పిలిచాడు విరాట్. విరాట్ వాయిస్కి తన మాటను మింగేసేలా చూస్తూ, నా మీద మీ అధికారం ఏంటి, నన్ను కంట్రోల్ చేయడానికి మీరెవరు, అసలు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు అని అరిచింది హాసిని. మార్నింగ్ వరకు బాగున్న హాసిని వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటే ఏదో జరిగింది అని అర్థమైంది. కానీ ఏమైందో అర్థం కాక గట్టిగా ఆమె చేతిని పట్టుకొని బయటకు లాక్కొచ్చాడు విరాట్. వదలండి విరాట్ గారు, నేను రాను అంటూ గట్టిగా విరాట్ చేతిపై కొడుతూ విడిపించుకోవడానికి ట్రై చేసింది హాసిని. హాసినికి హెల్ప్ చేసిన ఆ వెయిటర్ విరాట్ హాసిని ఉన్న క్యాబిన్లోకి వెళ్ళడం గమనించి లోపలికి వెళ్ళాలని ట్రై చేశాడు. కానీ బయట ఉన్న బాడీగార్డ్స్ అలో చేయకపోవడంతో ఆ క్యాబిన్ చుట్టుపక్కలే అవకాశం కోసం చక్రాలు కొడుతున్న అతను విరాట్ హాసినిని బలవంతంగా బయటికి లాక్కురావడం చూసి కంగారుగా, సార్ అంటూ వాళ్ళిద్దరి వెనుక పరిగెత్తాడు. పార్కింగ్ వరకు హాసిని తీసుకొచ్చిన విరాట్ అతని అరుపులు విని ఆగి
వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఎవరు మీరు? ఈ మేడంని ఎందుకు లాక్కెళ్తున్నారు అని హీరోలా అడ్డుపడుతూ అడిగాడు ఆ వెయిటర్. ఆ వెయిటర్ని విసిగ్గా చూస్తూ గెట్ లాస్ట్ అని అరిచాడు విరాట్. మీరు అరిస్తే బెదిరిపోవడానికి షూటర్ అనుకుంటున్నారా? ఇక్కడ ఉంది వెయిటర్ అని బాలకృష్ణ డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ అన్న ఆ వెయిటర్ మర్యాదగా మా మేడంని వదిలేయండి, లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అన్నాడు. అతని డైలాగ్స్కి మాటలకి ఆశ్చర్యపోయిన హాస్ని భయ్యా ఇతను నా హస్బెండ్ అని కంగారుగా అరిచింది. హాస్ని మాటకి షాక్ అయి వాట్? ఏంటి మేడం ఈ దారుణం? మీలాంటి గొప్ప పతివ్రత శిరోమణికి ఇలాంటి హిట్లర్ భర్తగా దొరికాడా అని హాస్ని మీద జాలి పడుతూ ఆకాశం వైపు చూస్తూ ఓ గాడ్, ఎందుకయ్యా ఎప్పుడు ఇలాంటి యాంటిక్ పీస్లను ఒకటి చేస్తావు అని అన్నాడు. అతని మాటలకు కోపంగా చూస్తూ ఎవట్రా నువ్వు ఇందాకటి నుంచి తెగ విసిగిస్తున్నావు అని అన్న విరాట్ మాటలకి ఎవరని అంత చిన్నగా అడుగుతారేంటి సార్? మేడం మీకోసం అరేంజ్ చేసిన ఈ గ్రాండ్ ట్రీట్కి కర్త కర్మ క్రియ అన్నీ నేనే సార్ అని గర్వంగా అన్నాడు ఆ వెయిటర్. అంటే అని సీరియస్గా అన్న విరాట్ మాటకి కొంచెం దడిచి అంటే మేడం మీకు సర్వ్ చేయడానికి డ్రింక్ ఎలా మిక్స్ చేయాలో అడిగితే నేనే నేర్పించాను సార్. మేడం మీకు కావాల్సినట్టే డ్రింక్ మిక్స్ చేశారా సార్ అని ఎక్సైట్ అయిపోతూ అడిగాడు ఆ వెయిటర్. వాట్ ద హెల్ అని సీరియస్గా అంటున్న విరాట్ని చూసి కొంచెం భయపడుతూ అదే సార్, మేడం మీకోసం డ్రింక్ ట్రీట్ అరేంజ్ చేశారు కదా, అది మీకు నచ్చలేదా? మేడం ఎందుకు అలా లాక్కెళ్ళిపోతున్నారు అని వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ అడిగాడు. ఆ వెయిటర్ మాటలకి తల ఎక్కడ వేసి బాదుకోవాలో తెలియక పిచ్చి చూపులు చూస్తూ ఉంది హాస్ని. ఇంకేం చెప్పింది మీ మేడం అని సీరియస్గా అంటున్న విరాట్తో ఇంకేం చెప్పడం ఏంటి సార్ అని అంటూ హాస్నిని ఒక దేవతలా చూస్తూ తాగి ఇంటికి వెళ్తే చీపురు కట్టలు తిరిగేసే వైఫ్లున్న ఈ పిజ్జా బర్గర్ కాలంలో మీకోసం ఇక్కడ ట్రీట్ అరేంజ్ చేసిన మేడం చాలా గొప్పవాళ్ళు సార్. నిజంగా మీరు అదృష్టవంతులు. మీకోసం మేడం పెగ్ ఎలా మిక్స్ చేయాలో కూడా నేర్చుకున్నారు తెలుసా సార్ అని చెప్పాడు ఆ వెయిటర్. అతని మాటలకు కళ్ళు చిట్లిస్తూ తనకు పెగ్ ఎలా మిక్స్ చేయాలో నువ్వు చూపించావా అని అడిగాడు విరాట్. ఆ మాటలకి 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతూ ఎస్ సార్, మేడంకి నేనే నేర్పించాను అని విరాట్తో చెప్పి హాస్ని వైపు చూసి మేడం మీరు నేను చెప్పినట్టు చేశారా? సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా అని ఎక్సైట్ అయిపోతూ అడిగాడు. ఆ నెక్స్ట్ సెకండ్ విరాట్ చేతి కింద అతని మొహం పచ్చడైపోయింది. విరాట్ దెబ్బకు కింద పడి ఏడుస్తూ ఎందుకు సార్ కొట్టారు అని అడిగాడు ఆ వెయిటర్. నోరు తెరిచావంటే చంపేస్తారా రాస్కల్ అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి హాస్నిని లాక్కెళ్ళి కారులో పడేసి తానే డ్రైవ్ చేశాడు విరాట్. కార్ విండోలో నుంచి ఆ వెయిటర్ వైపు సారీ అన్నట్టు చూసింది హాస్ని. విరాట్ బిహేవియర్కి హాస్నిని చూసి జాలిపట్టం తప్ప ఇంకేం చేయలేక లేచి విరాట్ దెబ్బకి షేప్ అవుట్ అయిన తన ఫేస్ని తడుముకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆ వెయిటర్. తనతో ఎప్పుడు ఇలా బిహేవ్ చేయని విరాట్ ఫస్ట్ టైం అలా కోపంగా బిహేవ్ చేస్తూ ఉంటే హాస్నికి చాలా ఏడుపొస్తోంది. ఇదంతా విరాట్ నిత్యకి దగ్గర అవ్వటం వల్లే తనతో ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఇప్పటి వరకు తనకు ఉన్న అనుమానం కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయింది హాస్ని. ఆమె కళ్ళ నిండా నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. కార్ స్టార్ట్ అవ్వడంతో విండో నుంచి బయటకు చూస్తూ తన ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసింది హాస్ని. హాస్ని నిత్య విషయం విరాట్ని అడుగుతుందా? విరాట్కి స్మిత ఆఫీస్కి వచ్చిన విషయం తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.